హాయ్, బేస్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ థియరం జనరల్గా ఒక 2 ఆర్ మోర్ కంపెనీస్ కానీ బాక్సెస్ కానీ ఉన్నప్పుడు ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ అజ్యూమ్ చేస్తున్నాను, సేమ్ శాంపుల్ స్పేస్లో బాక్స్ 1 ఉంది ఆర్ కంపెనీ 1, బాక్స్ 2 కూడా ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్రూఫ్ ఆల్సో, బేస్ థియరం ప్రూఫ్. సో బాక్స్ 1లో 2 వైట్ బాల్స్ ఉన్నాయి ఇక్కడ, అలాగే 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. బాక్స్ 2లో 3 వైట్ బాల్స్ ఉన్నాయి, అలాగే 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఇది మొత్తం సేమ్ శాంపుల్ స్పేస్లో ఉన్నాయని అజ్యూమ్షన్. అయితే ఇప్పుడు ఇన్ ద సేమ్ శాంపుల్ స్పేస్ ర్యాండమ్లీ ఇఫ్ యూ సెలెక్ట్ వన్ బాక్స్, ఒక బాక్స్లో నుంచి మనం బాల్ సెలెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ బాల్? రెడ్ బాల్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? దట్ ఈస్ ద కేస్, రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 ఓన్లీ, దట్ ఈస్ ద కండిషన్. ఇలా కండిషన్ ఉన్నప్పుడు మనం బేస్ థియరంకి వెళ్తాం. కండిషన్ లేకపోతే మనం టోటల్ ప్రాబబిలిటీ థియరం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా ఉంది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ బాల్? ఇట్ షుడ్ బి కేమ్ ఫ్రమ్ బాక్స్ 1 ఓన్లీ. దీంట్లో నుంచే రావాలి. 2 బాక్స్లు ఉన్నప్పుడు ఈ బాక్స్ 1 నుంచే రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? దట్ ఈస్ ద కేస్. ఆ కేసులో మనం బేస్ థియరం యూజ్ చేస్తాం. బేస్ ఏం చెప్తున్నారంటే, బాక్స్ 1 నుంచి కావాలంటే బాక్స్ 1 ప్రాబబిలిటీ బై టోటల్ బాక్స్ 1 ప్రాబబిలిటీ ప్లస్ బాక్స్ 2 ప్రాబబిలిటీ. That you want to say. Box 1 probability to get red ball by box 1 probability to get red ball plus box 2 probability to get red ball. అయితే ఇక్కడ చూడండి, బాక్స్ 1 ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ బాల్ ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్స్లో 3 రెడ్ బాల్స్, 3 రెడ్ బాల్స్, 3 రెడ్ బాల్స్ బై 3 రెడ్ బాల్స్ బై అండ్ అవుట్ ఆఫ్ 2 plus 3 5, 2 plus 3 5 red balls multiplied with బాక్స్ 1 సెలెక్షన్ ప్రాబబిలిటీ. 2 బాక్స్లు ఉన్నప్పుడు బాక్స్ 1 బాక్స్ 2 ఉన్నప్పుడు బాక్స్ 1 సెలెక్షన్ ప్రాబబిలిటీ ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్ ఓన్లీ 1 ఛాన్స్ అవుట్ ఆఫ్ 2, అవుట్ ఆఫ్ 2 ఛాన్సెస్. దిస్ ఈజ్ ప్రాబబిలిటీ ఫర్ బాక్స్ 1 సెలెక్షన్, P of B1. అలాగే బాక్స్ 2 సెలెక్ట్ అవడానికి ఎంత ఛాన్స్ ఉన్నాయి? P of box 2 only 1 favor, 1 by out of total number of boxes 2. సో 2 బాక్సెస్ ఉన్నప్పుడు 1/2 1/2. ఒకవేళ 3 బాక్సెస్ ఉంటే 1/3 1/3 1/3 వస్తుంది. సో హియర్ యూ కెన్, ఇక్కడ చూడండి, బాక్స్ 1 ప్రాబబిలిటీ బై బాక్స్ 1 ప్రాబబిలిటీ. అగైన్ రెడ్ బాల్ రావడానికి అయితే 3 రెడ్ బాల్స్ అవుట్ ఆఫ్ 5 ఇంటూ బాక్స్ 1 సెలెక్షన్ ప్రాబబిలిటీ ప్లస్ సెకండ్ బాక్స్లో బాక్స్ 2లో నుంచి రెడ్ బాల్ రావడానికి ఎంత? 4 రెడ్స్ ఉన్నాయి, 4 రెడ్స్ బై అవుట్ ఆఫ్ 4 plus 3 7 రెడ్ బాల్స్ మల్టిప్లైడ్ విత్ 1/2. సో ఇలాగా మనం బేస్ థియరం యూజ్ చేస్తాం. దీన్ని నేను ప్రూఫ్ చెప్తాను. సో ఎప్పుడైతే మనకి ఒక్కటే బాక్స్ నుంచి కావాలో కంపల్సరీ ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఫ్రమ్ బాక్స్ 1 ఓన్లీ. లేకపోతే బాక్స్ 2 నుంచి కావాలంటే బాక్స్ 2 నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బాక్స్ 2 నుంచి కావాలంటే బాక్స్ 2 ప్రాబబిలిటీ బై బేస్ థియరం. ఇదే బేస్ థియరం ఇచ్చేసి వాట్ ఈస్ సేయింగ్, బాక్స్ 2 ప్రాబబిలిటీ బై టు గెట్ రెడ్ బాల్ బాక్స్ 1 ప్రాబబిలిటీ ప్లస్ బాక్స్ 2 ప్రాబబిలిటీ. దిస్ ఈస్ ద బేస్ థియరం. జనరలీ దిస్ ఈస్ ద సెకండ్ కేస్, బేస్ థియరం యూజింగ్ టోటల్ ప్రాబబిలిటీ. దీన్ని నేను ప్రూఫ్ చెప్తాను, ఇక్కడ చూడండి, అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఎనీహౌ. సో ఇక్కడ చూడండి, కండిషనల్ ప్రాబబిలిటీ మనకు ఆల్రెడీ తెలుసు. బేస్ థియరం ప్రూఫ్కి వచ్చి ప్రాబబిలిటీ టు గెట్ ఏ ఇఫ్ బి ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్ వచ్చింది అనుకుంటే కనుక కామన్ ప్రాబబిలిటీ బై
P of A intersection B by P of B. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఎలాగా? సో ఇఫ్ 2 ఈవెంట్స్ ఆర్ దేర్, 2 ఈవెంట్లు ఉన్నట్లయితే A అండ్ B అనేది 2 ఈవెంట్లు, A ఇంటర్సెక్షన్ B అనేది ఇంకొక ఈవెంట్. సో ఇక్కడ ప్రాబబిలిటీ టు గెట్ A, if already B is happened means A intersection B by B వేస్తే మనకి A వస్తుంది. అలాగే A intersection B by A వేస్తే B వస్తుంది. సో దిస్ వాట్ యు నో దట్. సో అలాగే P of B by A, similarly P of B by A is equal P of A intersection B by P of A intersection B by P of A. P of A. సో ఇది మనం 1 అనుకుందాం, ఇది మనం 2 అనుకుందాం, ఇక్కడ 2 అనుకుందాం. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో దేర్ ఫోర్ P of A intersection B is equal P of A by B multiplied with P of B. ఇది క్రాస్ మల్టిప్లికేషన్. దీన్ని నేను 3 అనుకుంటున్నాను. 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. అలాగే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే మనం ఏమవుతుంది? P of A intersection B equal P of B by A multiplied with P of A. దిస్ ఈజ్ ఫోర్త్ అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, A intersection B ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఫోర్త్ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది? P of సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 in 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు P of A by B ఏమవుతుంది? P of A by B ఈక్వల్ P of B by A multiplied with P of A divided by P of P. So this is one form of Bayes theorem. ఇదే Bayes theorem. అలాగే this is the Bayes theorem. అలాగే ఇక్కడ కూడా సెకండ్ ఈక్వేషన్లో P of A intersection B ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ 3 in సెకండ్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? P of B by A or A by B can be written as, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? P of A by B multiplied with P of B by P of A. This is the Bayes theorem using conditional probability. ఇది నేను 6 అనుకుంటున్నాను. ఇప్పుడు 6 ఇక్కడికి తీసుకొస్తాను నేను. 6 ఈక్వేషన్ P of A by B or B by A, మనకి ఏది కావాలంటే అదే అనుకోవచ్చు రిక్వైర్డ్ ప్రాబబిలిటీని బట్టి. దట్ కెన్ బి రిటన్ యాజ్ P of A by B multiplied with P of B by P of A. కానీ అకార్డింగ్ టు దిస్ ఇస్ ద 6th ఈక్వేషన్. అకార్డింగ్ టు టోటల్ ప్రాబబిలిటీ, what is total probability? P of A can be is equal sigma I is equal 1 to n P of A by Bn multiplied with P of Bn. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ 7ని 6లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? జనరల్గా బేస్ థియరం ఈ ఫామ్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే కండిషన్ ఇచ్చారో ఆ కండిషన్ సాటిస్ఫై చేయడానికి మనం జనరల్గా యూజ్ చేస్తాం. సో P of A by B is equal, ఇక్కడ P of A అంటే ఏంటి? సిగ్మా I is equal 1 to n P of A by Bn multiplied with P of Bn. సో ఇక్కడ చూడండి, సో దీన్ని మనకి 2 times కావాలి కాబట్టి 2 times నేను యూజ్ చేస్తాను. ఇక్కడ రాస్తాను
therefore P of A by Bn is equal, or A by B is equal P of A by two boxes ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ బాక్స్ యూజ్ చేస్తున్నాను. two boxes. Box 1 probability P of A by B1 multiplied with P of B1 plus P of A by B2 multiplied with P of B2. Two boxes ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి, సేమ్ థింగ్, probability to get red ball, two boxes. Already I explained here, red ball probability from box 1. మనకు రెడ్ బాల్ నుంచే కావాలి కాబట్టి రెడ్ బాల్ ప్రాబబిలిటీ. హౌ మెనీ రెడ్ బాల్స్ ఆర్ దేర్? రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రెడ్ బాల్స్ 3 రెడ్ బాల్స్ అవుట్ ఆఫ్ 3 plus 2 5. 3 plus 2 5. 3 by 5 multiplied with box 1 selection probability by again box 1 probability 3 by 5 into 1 by 2 plus box 2 లో ఎన్ని ఉన్నాయి? box 2 లో 3 white and 4 red. 4 red ఉన్నాయి కాబట్టి 4 favors out of total number of outcomes 4 plus 3 7. 4 plus 3 7 and multiplied with 1 by 2 box 1 selection probability ilaga. So ఇది box 1 probability by box 1 probability plus box 2 probability. This is the Bayes theorem. So we can write it as that is 3 by 10 by that is 3 by 10 plus 4 by that is 14. So we can simplify it anyhow. So this is the case, Bayes theorem. Generally if two or more boxes ఒకటి రెండు కంటే ఎక్కువ బాక్సులు ఉన్నప్పుడు కానీ రెండు కంపెనీస్ ఉన్నప్పుడు కానీ మనం బేస్ థియరం జనరల్ గా యూజ్ చేస్తాం. అండ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ గివెన్, కండిషన్ ఇస్తారు, మనం ఈ రెండు బాక్సుల్లో సెలెక్ట్ చేసినప్పుడు బాక్స్ 1 నుంచే కావాలి లేదంటే బాక్స్ 2 నుంచే కావాలి అన్నప్పుడు బేస్ థియరం జనరల్ గా యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద కేస్ బాక్స్ 1 ప్రాబబిలిటీ బై బాక్స్ 1 ప్లస్ బాక్స్ 2, ఆర్ ఎల్స్ బాక్స్ 2 నుంచే కావాలంటే బాక్స్ 2 ప్రాబబిలిటీ బై బాక్స్ 1 ప్లస్ బాక్స్ 2. థ్యాంక్ యూ.